నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. అక్టోబర్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ సినిమాల రిలీజ్ తో సందడి చేస్తోంది. ఇప్పుడు వీకెండ్ కూడా అదే జోష్ లో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఎక్కువ సినిమాలు లేకపోయినా మోస్ట్ అవైటింగ్ మూవీ రవితేజది ఉండడంతో ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న రాజమౌళి సినిమా ఏంటో, ఓటీటీకి వస్తున్న మరో హిట్ మూవీ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. అక్టోబర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ వీక్ కూడా అదే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ శుక్రవారం మాత్రం రాజమౌళి సినిమా రిలీజ్ అవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క లీడ్ రోల్స్ లో 2 పార్టులుగా తెరకెక్కి ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన బాహుబలి ఇప్పుడు ఒకే సినిమాగా బాహుబలి ఎపిక్ ఈ శుక్రవారం థియేటర్లలోకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్తో అదరగొట్టిన రాజమౌళి సినిమా ప్రమోషన్లకి ప్రభాస్ ని రంగంలోకి దింపేశారు. మరి మరోసారి ఈ బాహుబలిని ఫుల్గా చూడడానికి రిలీజ్ రికార్డుల్ని క్రియేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు అంతా. నిజానికి అక్టోబర్ 31న రవితేజ మోస్ట్ అవైటింగ్ మూవీ మాస్ జాతర రిలీజ్ అవ్వాలి. ఇప్పటికే 4 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా 31 అని రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా శుక్రవారం కాకుండా శనివారం నవంబర్ 1న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. రాజమౌళి సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది కాబట్టి ఒక్కరోజు లేటుగా సినిమా రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తోంది. మాస్ మహారాజా కంప్లీట్ మాస్ పోలీస్ రోల్ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని, ఈసారి ఆడియన్స్ కి నచ్చడం గ్యారెంటీ అని చెప్తోంది టీం. ఈ వారం థియేటర్లోకొస్తున్న మరో తెలుగు సినిమా కర్మణ్యేవాధికారస్తే. 2 భారీ సినిమాల మధ్యలో ఈ వారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా కంటెంట్ వైజ్ సంథింగ్ డిఫరెంట్ గా కనిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో కూడా ఈ వారం రిలీజ్ కి రెడీ అవుతోంది. పరేష్ రావల్ లీడ్ రోల్లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ద తాజ్ స్టోరీ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ వారం థియేటర్లో అటు క్లాస్ ఇటు మాస్ 2 జోనర్ సాటిస్ఫై అయ్యేలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు స్ట్రైట్ తెలుగు సినిమాలు కాకపోయినా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న డబ్బింగ్ సినిమాలు ఈ వీక్ ఓటీటీకి రాబోతున్నాయి. రాయన్ లాంటి పవర్ఫుల్ యాక్షన్ మూవీ తర్వాత ధనుష్ డైరెక్షన్లో తెరకెక్కిన సింపుల్ స్టోరీ ఇడ్లీ కొట్టు. ధనుష్, నిత్యా మీనన్ జంటగా తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా థియేటర్లో రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు అదే సినిమా నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 29 నుంచి స్ట్రీమింగ్కి రెడీ అవుతోంది. ఈ వారం స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న మరో డబ్బింగ్ సూపర్ హిట్ మూవీ లోకా. మలయాళ సూపర్ విమెన్ కాన్సెప్ట్ సిరీస్లో ఫస్ట్ మూవీగా వచ్చిన లోకా సినిమా 300 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లిన్, శాండీ లీడ్ రోల్స్లో డామినిక్ డైరెక్షన్లో థియేటర్లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన కొత్త లోకా మూవీ అక్టోబర్ 31న జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అనౌన్స్ చేసింది. లాస్ట్ స్టేజ్ లో మెగాస్టార్ మూవీ ఇంకా కొనసాగుతూనే ఉన్న ప్రభాస్ సినిమా సూపర్ ఫాస్ట్ గా పవన్ కళ్యాణ్, ఉస్తాద్, ఫిల్మ్ సిటీలో బిజీగా ఎన్టీఆర్, ఇలా షూట్స్ తో బిజీగా ఉన్న హీరోల సినిమాల షెడ్యూల్స్ ఎక్కడి వరకు వచ్చాయో, అసలు సినిమా ఎంతవరకు అయిందో డీటెయిల్ గా చూద్దాం. హీరోలు బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎప్పటిలా ప్రభాస్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజాసాబ్ సాంగ్ షూట్స్ కోసం ఫారెన్ వెళ్తే, ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. మెగాస్టార్ కూడా 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. విశ్వంభర షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మనశంకర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ అన్నపూర్ణ, 7 ఏకర్స్ మరియు రాజ్ ప్యాలెస్ శంషాబాద్ లో 2 యూనిట్స్ తో జరుగుతోంది. సంవత్సరానికి 3-4 సార్లు ఫారెన్ వెకేషన్లకు వెళ్లొచ్చే మహేష్ బాబుని సినిమాతో లాక్ చేసేశారు రాజమౌళి. ఏమాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. ఓజీతో ఫ్యాన్స్ కు ఊపు తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమాను శివరాత్రికి లేదా సమ్మర్ కు రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. సౌత్ ఇండియాలోనే మ్యాసివ్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. బన్నీ, దీపికా పదుకోన్ జంటగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ ముంబైలో భారీ సెట్ల మధ్య జరుగుతోంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ ని జనాలు మరిచిపోయేలా, ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసేలా డిఫరెంట్ ఫిల్మ్ చేస్తున్నారు రామ్ చరణ్. రంగస్థలం తర్వాత మరోసారి మాస్ విలేజ్ లుక్ లో చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది సినిమా షూటింగ్ శ్రీలంకకు షిఫ్ట్ అయింది.
ఈ స్పీడ్ చూస్తుంటే సినిమాని ఈ ఇయర్ ఎండ్ కి కంప్లీట్ చేసేలా కనిపిస్తున్నారు బుచ్చిబాబు. స్టార్ హీరోలతో పాటు మిడ్ రేంజ్ హీరోలు కూడా ఎక్కడా బ్రేక్ తీసుకోవడం లేదు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ ని ఫుల్ స్పీడ్ లో చేస్తున్నారు. నాని అయితే వేరే లొకేషన్ కి షిఫ్ట్ అవ్వకుండా సేమ్ లొకేషన్ లోనే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. నాని ఆల్రెడీ రిలీజ్ బరిలో రామ్ చరణ్ ఉన్నా తగ్గేదే లేదంటున్నారు. ఫస్ట్ అనౌన్స్ చేసిన మార్చ్ రిలీజ్ డేట్ ని రీచ్ కావడానికి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ సెట్లు వేసిన టీం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేస్తోంది. నాని, శ్రీకాంత్ తోదెల డైరెక్షన్ లో నటిస్తున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. నాని రూట్ లోనే వెళుతున్నాడు నాగ చైతన్య. తండేల్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న నాగ చైతన్య కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో కెరీర్ లోనే కొత్త జోనర్ లో కనిపించబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నెక్స్ట్ మంత్ రిలీజ్ డేట్ ఇచ్చిన ఫస్ట్ నుంచి ప్రమోషన్ల విషయంలో మంచి జోష్ లో ఉంది ఆంధ్ర కింగ్ తాలూకా టీం. రామ్ పోతినేని, మహేష్ బాబు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. మరోవైపు ఇంట్రెస్టింగ్ ప్రమోషన్లు కూడా చేస్తోంది. సౌత్ లోనే ది మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా. ఈసారి హిట్ టార్గెట్ పెట్టుకుని మరీ ఆడియన్స్ ముందుకొస్తున్నారు ఈ ఇద్దరు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా, పూజా అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మహాకాళి చిత్రం ముచ్చింతలో జరుగుతోంది. మరోవైపు అక్కినేని అఖిల్, లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో కంటిన్యూ చేస్తోంది. సంవత్సరానికో సినిమా రిలీజ్ చేయడానికే షూటింగ్ అవ్వక, రిలీజ్ డేట్స్ దొరక్క ఆపసోపాలు పడుతున్నారు కొంతమంది స్టార్లు. కానీ వీళ్లు మాత్రం వరుస పెట్టి నెల రోజుల గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. మరి ఈ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్న వాళ్ళెవరు? ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నాయి? సంవత్సరానికో సినిమా, మహా అయితే సంవత్సరానికి 2 సినిమాలు. ఇది ప్రస్తుతం స్టార్ల రిలీజ్ సినారియో. కానీ వీళ్లు మాత్రం నెల రోజుల గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇలా రష్మిక పాన్ ఇండియా వైడ్ గా సినిమాల్ని రిలీజ్ చేస్తోంది. మొన్నీ మధ్యనే ఈ నెల 21న హారర్ లవ్ యాక్షన్ డ్రామా మూవీ థామా రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న రష్మిక నెల తిరగకుండానే మరో సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. జస్ట్ 15 రోజుల గ్యాప్లో రష్మిక 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థామాతో మంచి హిట్ అందుకున్న రష్మిక నవంబర్ 7న గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. దీక్షిత్ శెట్టి, రష్మిక లీడ్ రోల్స్ లో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. రష్మికల కెరియర్లో ఫుల్ స్పీడ్ మీదున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈ హీరోయిన్ ఈ సంవత్సరం ఇప్పటికే కింగ్డమ్ సినిమా రిలీజ్తో ఆడియన్స్ ముందుకొచ్చింది. అంతేకాదు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్న 2 సినిమాల ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంది. నవంబర్ 14న దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ లో కాంతా మూవీ రిలీజ్ అవుతోంది. దుల్కర్తో కాంతా సినిమా రిలీజ్ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే 2 వారాల్లో భాగ్యశ్రీది మరో సినిమా రిలీజ్ కాబోతోంది. రామ్, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ యాక్షన్ డ్రామా ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. ఇలా ఈ సంవత్సరం 3 సినిమాలు 2 వారాల గ్యాప్లోనే 2 సినిమాలు రిలీజ్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తోంది భాగ్యశ్రీ. మొన్నటి వరకు పెద్దగా సినిమాలు లేక కాస్త స్లో డౌన్ అయిన కృతి శెట్టి ఇప్పుడు మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసేస్తోంది. కృతి ఈ 1.5 మంత్లోనే వాతియార్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ 18న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లో ప్లాన్ చేసుకుంటోంది. మరోవైపు జీని ఇయర్ ఎండ్ గా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ అంటూ టెన్షన్ పడుతున్న కృతి శెట్టి మరో తమిళ సినిమాల రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటోంది. కృతి తమిళ్, కన్నడతో పాటు మరో తమిళ్ సినిమా వాతియార్ని రిలీజ్ చేస్తున్నారు. కార్తీ హీరోగా తెరకెక్కిన వాతియార్ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది. హీరోయిన్లందరూ సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తుంటే నరేష్ కూడా అంతే ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ లీడ్ రోల్లో నవంబర్ 21న 12A రైల్వే కాలనీ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ జనవరి 1న ఆల్కహాల్ సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు నరేష్. ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.